హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా ఉన్న సుదర్శన్. యాదవ్ భారతీయ సమాజంలో ప్రత్యేకమైన విశిష్టత కలిగిన సుదీర్ఘ చరిత్ర గల సామాజిక వర్గం. వేదకాలం నుంచి ఇవాల్టి వరకు యాదవులు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడితో వారి అనుబంధం, వారి వృత్తి, సంస్కృతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. యాదవ కులం మూలాలు ప్రాచీన హిందూ గ్రంథాలలో కనిపిస్తాయి. యాదవులు అనే పదం యదు అనే రాజు పేరు నుంచి వచ్చింది. యదు పురాణం ప్రకారం చంద్రవంశానికి చెందిన రాజు యయాతి దేవయానుల కుమారుడు. యదు సంతతి వారే యాదవులుగా ప్రసిద్ధి చెందారు. వీరిని గోపాలురని, అహిరులని పిలుస్తారు. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ, ముఖ్యంగా ఆవుల పెంపకం. హిందూ పురాణాలలో ముఖ్యంగా మహాభారతం మరియు భాగవత పురాణాలలో యాదవుల ప్రస్తావన విస్తృతంగా ఉంది. శ్రీకృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడు కావడంతో యాదవులకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత లభించింది. శ్రీకృష్ణుడు ద్వారకను రాజధానిగా చేసుకుని పాలించాడు మరియు మహాభారత యుద్ధంలో యాదవులు ఒక కీలక పాత్ర పోషించారు. యాదవులలో వృష్ణులు, అంధకులు, భోజులు వంటి అనేక శాఖలు ఉన్నాయి. చారిత్రకంగా యాదవుల ప్రధాన వృత్తి పశుపోషణ. వారు ఆవులను పెంచి పాల ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ జీవనం సాగించారు. ఈ కారణంగా వారిని గోపాలురు అని కూడా పిలుస్తారు. పశు సంపద వారి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండేది. అంతేకాకుండా యాదవులు ధైర్యవంతులుగా మరియు పోరాట యోధులుగా కూడా ప్రసిద్ధి చెందారు. అనేక యుద్ధాలలో కూడా పాల్గొన్నారు. మధ్యయుగ కాలంలో, ఆ తర్వాతి కాలంలో కూడా యాదవులు వివిధ ప్రాంతాలలో తమదైన రాజవంశాలను స్థాపించారు. ఉదాహరణకు దేవగిరి యాదవులు దక్కన్లోని ఒక ప్రముఖ రాజ్యాన్ని స్థాపించారు. నేటికి యాదవులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో గణనీయమైన జనాభాను కలిగి ఉన్నారు. రాజకీయంగా, సామాజికంగా గణనీయమైన ప్రభావాన్ని కూడా చూపుతున్నారు. వారు సామాజిక న్యాయం, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం జరిగే ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటారు. యాదవుల సంస్కృతి పశుపోషణ, గ్రామీణ జీవనం, శ్రీకృష్ణుని భక్తితో ముడిపడి ఉంది. వారి పండుగలు, జానపద నృత్యాలు మరియు వారి జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. శ్రీకృష్ణుడిని ఆరాధించడం వారి భక్తి మార్గంలో ప్రధానమైన అంశం. యాదవ కులం కేవలం ఒక సామాజిక సమూహం మాత్రమే కాదు, అది ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు వారసత్వాన్ని కలిగి ఉంది. పురాణాల నుంచి ఆధునిక కాలం వరకు యాదవులు భారతీయ సమాజంలో తమదైన ముద్రను వేసుకున్నారు. వారి ప్రాచీన మూలాలు, శ్రీకృష్ణుడితో అనుబంధం మరియు పశుపోషణ వృత్తి వారి గుర్తింపులో కీలకమైన అంశాలు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్.